పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ నీట్ పేపర్ లీకేజీపై 26 రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను అర్ధరాత్రి విరమించారు. తన డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనం వాంగ్చుక్కు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు పండ్ల రసం ఇచ్చి ఆయనతో దీక్షను విరమింపజేశారు. వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో తదితరుల సమక్షంలో కేంద్ర మంత్రి నడ్డా ప్రభుత్వ హామీలను చదివి వినిపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకూడదనే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యా సంస్కరణలపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిందని చెప్పారు. నీటి పేపర్ లీకేజీల వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు జేపీ నడ్డా వెల్లడించారు. ప్రభుత్వ హామీతో సంతృప్తి చెంది దీక్షను విరమించినట్లు సోనం వాంగ్చుక్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. దేశంలో హింసాత్మక పరిస్థితులు తలెత్తే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని దీక్ష విరమించాలని నిర్ణయం తీసుకున్నట్లు వాంగ్చుక్ తెలిపారు.